వచ్చేసిండు. నైస్ చప్రీ మ్యాన్, థమ్స్ అప్. నో హెల్మెట్, ఇయర్ ఫోన్స్, కూలింగ్ గ్లాసెస్. ఎయిర్ ఫిల్టర్ మార్చిండు. అంత సౌండ్ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎందుకు వస్తుందో నేను చెప్తా మీకు. పోయి దేఖరా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, అసలు ఏం తేడా లేదు. మూమెంట్ ఆఫ్ ట్రూత్. Okay, so what's up guys, welcome back to the channel. సో నాదైతే యాక్చువల్లీ ఒరిజినల్ కీస్ ఉంటాయి కదా, దానిలో ఒక కీ పోయింది. సో ఇప్పుడు ఒక డూప్లికేట్ కీ చేయించుకుందామని వెళ్తున్నా. అలానే నా బండి పైన టాప్ బాక్స్ పైన యూట్యూబ్ ది లోగో పెట్టేసి రేవంత్ తెరాల అని రాపిద్దాం అనుకుంటున్నాను. అందరి ఇన్స్టాగ్రామ్ లోగో పెట్టి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా కింద మెన్షన్ చేద్దాం అనేసి. సో దానికోసం ఇప్పుడు నేనైతే ప్యారడైజ్ వైపు వెళ్ళిపోతున్నా, సికింద్రాబాద్. అక్కడ స్టిక్కరింగ్ వాళ్ళు ఉంటారు, అలానే దాని పక్కనే కీ ఇది కూడా ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు. సో రెండు ఒకటే టైంలో కలిసి అయిపోతాయి కదా అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇంకొక సీన్ ఏంటంటే, మన దగ్గర ఒక రైడాది హైడ్రేషన్ బ్యాగ్ ఉండే. సో దాన్ని నేను అమ్మేసి నేను రైనాక్స్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నా, రెండు హైడ్రేషన్ బ్యాగ్ కదా, అదా మీదెందుకు అనేసి చెప్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దీన్ని రివ్యూ చేసినప్పుడు. బట్ ఇప్పటికైతే ఇంకా కొంచెం టెస్ట్ చేస్తున్నా రైనాక్స్ బ్యాగ్ నేను. ఇప్పుడు కూడా అదే వేసుకున్నాను చూస్తే మీరు. సో దాని తర్వాత చెప్పగలుగుతా. అండ్ నాకు యూట్యూబ్ ది లోగో ఇంకొకటి, ఇక్కడ అందరు ఏం చేస్తారంటే చాలా మంది ఇక్కడ రాపించుకుంటారు. ఇక్కడ కేటీఎం లోగో ఉంది కదా, అక్కడ రాపించుకుంటారు యూట్యూబ్ అనేసి. నేను అక్కడ రాపిస్తా, కానీ చాలా చిన్నగా రాపిస్తాను, కొంచెం ఎస్థెటిక్ గా ఉండేట. బికాస్ నాకు అసలు స్టిక్కరింగ్ నచ్చదు నాకు నా బండి పైన, ఎస్పెషల్లీ మన డిస్ప్లే పైన ఉంటే. బట్ తప్పదు, కొంచెము జనాలు మన బైక్ ఇక్కడ నేను పార్క్ చేసినప్పుడు కూడా మన బైక్ చూసేసి అరే వీళ్ళు ఎవరితను యూట్యూబ్ చేస్తాడేమో అని చూసి ఛానల్ ఎత్తికి సబ్స్క్రైబ్ చేసిన కూడా చాలా మంది ఉంటారు. చెప్పాలంటే అది ఒక ప్రమోషన్స్ టైప్. సో ఇంకా దానికోసం అనేసి వెళ్తున్నాను నేను ఇప్పుడు చేయించుకోవడానికి. అండ్ మనం కొత్త కార్డో సెటప్ కూడా పెట్టుకున్నాం హెల్మెట్ కి. పరాని కూడా ఉంది, బట్ చేంజ్ ఇట్ టు కార్డో. సో ఇప్పుడు మనం ఇన్ కేసు రైడ్స్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా సౌరభ్ అన్నది కూడా సేమ్ ఉంటది. కార్డోది ప్యాక్ టాక్ బోర్డ్ అనేసి మా ఇద్దరిది ఇప్పుడు అదే. సో మేమిద్దరం మంచిగా మెష్ ద్వారా కనెక్ట్ అయిపోయి ఇద్దరం సాంగ్స్ వినొచ్చు. అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచిగా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. రేంజ్ అదంతా కూడా ఉంటుంది, ఒక ఫ్యూ 100 meters రేంజ్ అదంతా. దాన్ని కూడా మాట్లాడతాం. బట్ ఇప్పటికైతే ఇటు వెళ్ళేసి చెప్పించుకునేసి వద్దాం మనం. ఫస్ట్ అయితే ఒక మంచి పుల్ ఇద్దామా ఇప్పుడు. నా బైక్ ది మొన్న ఇష్యూ ఉండే అనమాట. యాక్చువల్లీ మనకు తెలియకుండా చాలా ఆఫ్ రోడింగ్ చేయడం వల్ల ఏమైందంటే, నాది ఒక ఫోక్ స్లైడర్ కొంచెం పైకి వచ్చింది, కొంచెం దాని ప్లేస్మెంట్ పోయింది. సో దానివల్ల కొంచెం బండి హ్యాండింగ్ చాలా ఫోల్డ్ అయిపోయింది, చాలా తేడా చేసింది. అది చేపించేసా. దాని తర్వాత బ్రేక్ ఆయిల్ అదంతా టాప్అప్ చేపించేసాను మంచిగా. సో బండి ఇప్పుడు లిటరల్ పర్ఫెక్ట్, ఏం లేదు, ఇష్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. సో మనం ఎట్లైనా హ్యాండిల్ బార్ రైజర్స్ తీసేసాం కాబట్టి దీన్ని క్లచ్ కేబుల్ అవెంజర్ ఇది తీసేసి మళ్ళీ కేటీఎం కేబుల్ వేసేస్తా, లేదంటే క్లచ్ పాడే ఇష్యూస్ రావచ్చు అంటున్నారు కేటీఎం లో. సో ఇది చేంజ్ చేసేద్దాం. అలానే మ్యాడ్ డాగ్ వాళ్ళది హార్నెస్ ఇంకా స్విచ్ ఆర్డర్ ఇచ్చా. మన ఈ స్విచ్ ఇరిగిపోయింది. అండ్ ఇంకొకటి నా దగ్గర ఉన్న హెచ్జీ హార్నెస్ డైరెక్ట్ ఇగ్నిషన్ స్విచ్ కి కనెక్ట్ చేసే కేబుల్ తెగిపోయింది. దానివల్ల బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి ఇప్పుడు 1500 లో పోయే ఖర్చుని మనం ఈజీగా 5-6 వేల పైన అయిపోతుంది. అప్పుడు ఎలక్ట్రికల్ స్టఫ్ గెలకద్దు ఎక్కువ. సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇగ్నిషన్ స్విచ్ ఇది పెట్టేసి ఇది కూడా మార్చేద్దాం. ఇది కూడా ఫుల్ వాటర్ ప్రూఫ్ అదంతా అయిపోతుంది మ్యాడ్ డాగ్ వాళ్ళ స్విచ్. అది చేంజ్ చేశాక బండిలో నాకు తెలిసి ఇంకా చేంజ్ చేయడానికి ఏముండదు. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ రియలీ పర్ఫెక్ట్. అండ్ యూ నో వాట్, కేటీఎం ఇప్పుడు ఎవరైతే ఎడివి 250 కానీ 390 కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చారు కేటీఎం. జీవీది టాప్ బాక్స్ ఇంకా టాప్ ర్యాక్ రెండు కలిపితే ఆల్మోస్ట్ 15,000 to 20,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అది వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అండ్ రీజన్ ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారు అనేది, బికాస్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ది ఆల్ న్యూ ఏడీవీస్ కాబట్టి పాతవి స్టాక్ అంతా అమ్మేసేయాలి, కొంచెం సేల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఏడీవీస్ ఇది అని చెప్పేసి కేటీఎం ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ అప్పుడు డ్యూక్ 250 అండ్ డ్యూక్ 200s కి హెల్మెట్ ఇస్తున్నాయి కదా కేటీఎం వాళ్ళ యాక్జార్ ఎక్స్ కేటీఎం హెల్మెట్స్. సో ఇప్పుడు దీని సీన్ వచ్చేసి ఫర్ ఏడీబీ జీవీ టాప్ బాక్స్ అనమాట. ఎవరైనా కొందాం అనుకుంటే మీకు మంచి ఛాన్స్ ఇది. జీవీ టాప్ బాక్స్ మీకు అసలు టాప్ బాక్స్ వద్దనుకుంటే అది తీసేసుకొని మీరు బయట కూడా అమ్మేసుకోవచ్చు మంచి ప్రైస్ కి. జీవీ హ్యాస్ ఎ రియలీ గుడ్ మార్కెట్ వాల్యూ. ఇట్స్ లైక్ బేసికలీ మొత్తం ఇట్లా టాప్ బాక్స్ లో ఉన్న ప్రతి బ్రాండ్ కన్నా జీవీ ఇస్ నోన్ ఫర్ ది మోస్ట్ ప్రీమియం బ్రాండ్. అండ్ మీకు కేటీఎం వాళ్ళు డైరెక్ట్ అదే ఇస్తున్నారు. సో నాకు కూడా ఇచ్చిండే బాగుండే, ఐ ఫెల్ట్. మన బండి కొన్నప్పుడు ఉండే ఎంత బాగుండేది ఇట్లా జీవీ టాప్ బాక్స్ ఇచ్చుంటే. బట్ యా, మనం కొన్నప్పుడు ఫుల్ ఎక్స్ రిలీజ్ అయింది కదా, అప్పుడే నేను ఎక్స్ రిలీజ్ అయిన 1 week లో తీసుకున్నది. సో కొంచెం మనకి ఆఫర్స్ గిఫర్స్ లాంటివి ఏం లేవు. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే ఆల్మోస్ట్ అంటే ఇదే ఇక్కడ ఉంది మనం చేయించుకునేది. ఒక షాప్ ఉంటుంది, స్పెసిఫిక్ షాప్ ఇదే అనమాట మనం చేయించుకునే షాప్. ఎప్పుడు ఇదే పెద్ద బండ్ల తలనొప్పి దూరో పీకో. బ్యాక్ की करने वाला भी है की
अभी बनाना पड़ता आता। हाँ वही देख रहा हूँ बस। सेम रहता है डुप्लीकेट वाला तो ही मिलता दूसरा वही ऑलमोस्ट सिमिलर होता असल एम तेड़ा ले। हाँ सेपरेट लगाना पड़ेगा कैमरा। मैं उस पे नाम का प्रिंट करना है। हो रहा है आ रहा है ठीक है। ये सारे शूट करके यूट्यूब में डालते रहता हूँ। हाँ మస్తు క్యూరియస్ అవుతారు అందరూ కెమెరా చూడంగానే. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే కొన్ని బైక్స్కి ఒరిజినల్ కీని ఈసీయూతో మ్యాప్ చేస్తారు. సో అప్పుడే బైక్ ఆన్ అవుతుంది. ఇది అలా అవుతుందా లేదా చెక్ చేయాలి మనం ఒకసారి. నేను ఆన్లైన్లో చూసినప్పుడు అయితే అవుతుంది అని చెప్పారు. బట్ లెట్స్ సీ. ఇప్పుడు మన బండి తీసేటప్పుడు చుక్కలు ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ వాళ్ళని ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది చూడండి. లిటరల్గా 2 minutesలో అయిపోతుంది. ఇంకా ఇప్పుడు దాన్ని కొంచెం పాలిష్ చేసి పెట్టి చూడాలి. మూమెంట్ ఆఫ్ ట్రూత్. అవ్వకపోతే స్కామే. ఒరిజినల్కి తెప్పించుకోవాలి. ఒకసారి బైక్ ఆన్ కరో నా. నైస్ ఠీకే ఆన్ అయిందిరా బాబు. ఆన్ అవ్వదు అనుకున్నా. ట్యాంక్ కూడా పనిచేస్తుంది. సో ఈఎంకి లెక్కన పనిచేస్తుంది మంచిగా. సో మన బైక్కి సెన్సర్ ఏం లేదు బేసిక్గా. సో ఏ డూప్లికేట్ కీ చేయించుకున్నా సరిపోతుంది. జనరలీ కొన్ని సూపర్ బైక్స్కి అయితే కీ కంపెనీ నుంచి రావాలి. సో మీరు కీ పోగొట్టుకోకుండా ఉంటేనే మీకు ప్రశాంతంగా ఉంటారు. బాగా పర్ఫెక్ట్ లిటరలీ పర్ఫెక్ట్ చేసిండు అంకుల్. కొంచెం కటింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ మొత్తం ఎగ్జాక్ట్ రాదు కానీ బండి పని చేస్తుంది కదా అది చాలు మనకి. ఇది ఎట్లా ఇంట్లో పడేస్తాం డూప్లికేట్కి. స్టిక్కరింగ్ ఒకటి మిగిలిందిలే. వర్షం పడే గ్యాప్లో తెప్పించుకొని పెద్దాం. లిటరల్గా ఇలా షాప్ వాడే అక్కడికి వెళ్ళిపోయా. ముందు ఇంకా పెద్ద రేడియం షాప్ ఉంటుంది. వాళ్ళు బాగా చేస్తారని చెప్పి ఈడే పంపించేస్తున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి. ఇలా బిజినెస్ ఇలా చేసుకోలేకపోతున్నారు. కీ అయితే అయిపోయింది. అండ్ ఇక నాకు తెలిసి ఇదే అనుకుంటా అందరికన్నా పెద్దగా రేడియం కనిపించేది అంటే ఇది ఒకటేలే. చాలా లైట్లో ఉంటుంది అన్నాడు. ఇదే గణేష్ హెల్మెట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎస్ ఇక్కడే లెట్స్ గో గెట్ ఆర్ रेडियम స్టిక్కరింగ్ కన్నా నామ్ బస్. వెనకాల బాక్స్ ఉంది కదా దానికి వేయాలి 2. ఒకటి ఇన్స్టాది ఒకటి యూట్యూబ్ చేయాలి. ఇక్కడ యూట్యూబ్ చేసేద్దాం. యూట్యూబ్ లోగో వచ్చేసి పేరు వస్తుంది. ఇక్కడ అది పెడదాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పెట్టిద్దాం. మరి ఇక్కడ యూట్యూబ్ ఇంకా ఇన్స్టా రాదు కదా మరి ఎట్లా. ఇన్స్టా ఇడే పెట్టే ఇంకేం చేస్తాం. ఇంకా అక్కడే పెడదాం. కనపడదు కానీ ఇంకా తప్పదు. కొంచెమైనా ఉంటుంది కదా. ఇవే పేర్లు చిన్న సైజులో వస్తాయా ఇక్కడ. ఇక్కడ యూట్యూబ్ వస్తుంది. అట్లీస్ట్ యూట్యూబ్ ఒక్కటి ఇక్కడ ఈ స్పేస్ రాదా. సరే ఆ రెండైతే చేసేద్దాంలే. ఇది ఆలోచిద్దాం. చిన్న కట్ చేయరంట ఉంటే బాగుండేది. బట్ యా ఫ్యూచర్ ఇట్లా జెల్ ప్లేట్స్ వేసుకోవాలి బైక్ ఇంకా కార్ రెండింటికి. ఇట్లాంటిది వీళ్ళే కొట్టేసుకుంటున్నారు ఈవీ కోసం. REVA యూట్యూబ్కి మొత్తం క్యాప్స్. ఇన్స్టాగ్రామ్కి ఎలా ఉందో అలానే అంతే. ఇక దీనికి ఇట్లా రేవంత్ _ తేరాల _ అంతే. అలా కాదు. ఒకసారి అది పెట్టు. టైపింగ్ పెట్టు ఒకసారి. దాన్ని టైపింగ్ పెట్టేసి ఇది యూట్యూబ్కి ఇది ఇన్స్టాగ్రామ్కి. సో మొత్తానికి అయితే అయిపోయింది. మళ్ళీ యూట్యూబ్ది పెట్టేసాం, ఇన్స్టాది పెట్టేసినాం. యూట్యూబ్ కొంచెం క్రాస్గా అనిపిస్తుంది బట్ ఇంకా పెట్టేసాం కాబట్టి ఏం చేయలేం. నేను చూసిన యాంగిల్లో స్ట్రైట్ ఉండే ఇట్లా బట్ స్ట్రైట్గా క్రాస్ అయిపోయింది. ఇంకా టాప్ బాక్స్ పైన స్టిక్కర్స్తో కవర్ చేసుకోవాలి కొంచెం. లేదంటే నాకు ఇట్లా అస్సలు ఇష్టం లేదు ఇట్లా పేరు పెట్టడం. బట్ ప్రమోషన్స్కి చేయాలి తప్పదు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ అసలు. బ్యాగ్లో పెట్టేసుకొని వర్షం పడేటప్పుడు ఇంటికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోదాం. వర్షం పడ్డదా అవుట్. సో ఇదే మన ఆల్ న్యూ రైనాక్స్ హైడ్రేషన్ బ్యాగ్ అనమాట. దీని కూడా రివ్యూ వస్తుంది చేద్దాం. ఫస్ట్ అయితే ఇది కొట్టుకుందాం అని చెప్పేసి వచ్చాను నేను. మిగతా ఇవన్నీ తర్వాత. అసలు ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ ఇది. వర్షాల వల్ల రాలే. రోజు ర్యాండమ్ టైంలో వర్షం పడుతుంది. ఈ రోజు కూడా యాక్చువల్గా వర్షం ఉంది. ఇంక ఏదైతే దాన్ని వచ్చేసిన ఈరోజు. కానీ ఇప్పుడైతే ఇంటికి జంపు. ఇటు తిప్పాలరా నాయన. కారు ఎక్కడికి వెళ్ళి నీళ్ళ దగ్గర అయితే పని చేద్దాం.
ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో మెయిన్ రీజన్ ఈరోజు ఎందుకు ఒకటి కీ చేయించుకోవాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఈ కీ కూడా పోయిందంటే నాకు లిటరల్గా నథింగ్. కేటీఎం ఒక కార్డ్ ఇచ్చింది, అది చూపించుకొని చేయించుకోవచ్చు, కానీ బండి పైన రాలేను, ఇక్కడేమో కార్ పార్క్ చేయలేను, తలనొప్పి అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అది అవ్వకూడదామని వచ్చా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ స్టిక్కరింగ్ ఎప్పటి నుంచో అనుకుంటుండే చేపియాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు రోడ్ పైన చాలా మంది నా బండి చూస్తారు, అడుగుతారు ఏం బండి మీరు యూట్యూబ్ చేస్తారని ఎప్పుడు అడుగుతారంటే నా గోప్రో చూసినప్పుడు. ఇప్పుడు గోప్రో మౌంటెడ్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళానంటే అడగరు. పార్కింగ్లో పెట్టినప్పుడు కూడా చాలా మంది బైక్ని చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే హీఈస్ డూయింగ్ యూట్యూబ్. వచ్చేసేయండి. నైస్ చప్రీ మ్యాన్, థమ్స్ అప్. నో హెల్మెట్, ఇయర్ ఫోన్స్, కూలింగ్ గ్లాసెస్. ఎయిర్ ఫిల్టర్ మార్చావు, ఎగ్జాస్ట్ మాత్రం మార్చలేదు. ఎయిర్ ఫిల్టర్ మార్చిండు. అంత సౌండ్ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎందుకు వస్తుందో నేను చెప్తాను మీకు. ఆ ఎయిర్ ఫిల్టర్ తీసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్కి క్యాప్ ఉంటుంది కదా సీల్ చేయడానికి, ఎయిర్ ఫిల్టర్ అది పీకేస్తారనమాట వీళ్ళు, ఎందుకు సౌండ్ వస్తుందని. అది వేస్తే ఎయిర్ ఫిల్టర్ సౌండే రాదు. ఇప్పుడు నాది ఫ్రీ ఫ్లో, నాది సౌండ్ వస్తుందా? రాదు. ఎయిర్ ఫిల్టర్ సౌండ్ ఉండదు. అలా చేస్తే ఇంజిన్ లోపలికి ఇంకే ఎక్కువ డస్ట్ వెళ్ళిపోయి ఇంజిన్ మొత్తం స్కామ్ అయిపోతుంది. చేయకండి అట్లా, ఈ చప్రిగాలు చేస్తారు, మీరు మాత్రం చేయకండి. సౌండ్ కోసం ఇంజన్ పోగొట్టుకోకండి. మీకు అంతే సౌండ్ కావాలంటే డబ్బులు సేవ్ చేసి అన్ని ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అవి చేంజ్ చేసుకోండి మహా అంటే. బట్ ఇలా చేయకండి, బండి పోతుంది. ఎందుకు వచ్చిన గోలా. సో ఎక్కడుండే, సో బండి ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు జనాలు చూస్తారు కదా బండిని. అక్కడ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే అట్లీస్ట్ వెళ్ళి ఫాలో కొడతారు, చూస్తారు కదా. నచ్చితే వెళ్ళి ఫాలో, లేదంటే చేయకపోయినా ప్రాబ్లం లేదు. మోస్ట్ ప్రాబ్లీ నచ్చితే చాలు. అలా అనేసి ఇంకా ప్రమోషన్కి కూడా కొంచెం బెటర్గా పనికొస్తుంది. అండ్ ఐ వాంటెడ్ టు చెక్, చాలా మంది యూట్యూబర్స్ పెట్టుకుంటారు ఇట్లా నేమ్స్ వాళ్ళ బైక్ పైన. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు డూ లైక్ ఎ సర్వే. ఇప్పుడు నేను నా బండికి ఇది పెట్టిన తర్వాత ఐ వాంటెడ్ టు సీ ఎంత రీచ్ వెళ్తుందో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారు అని చెప్పేసి ఐ వాంటెడ్ టు సీ ఇట్ రియలీ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అనేసి ఐ వాంటెడ్ టు చెక్. చాలా మంది పెట్టించుకుంటారు కదా, ఈవెన్ ఐ వాంటెడ్ టు సీ అంత డిఫరెన్స్ చేస్తుంది ఇది 100% అనేసి. అండ్ లెట్స్ సీ ఇఫ్ ఇట్ మేక్స్ డిఫరెన్స్, ఇట్స్ రియలీ గుడ్ కదా. మనమైతే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా బ్లాగ్ ఏం తీయను నేను ఇప్పుడు, ఈ చిన్న వ్లాగ్ దీనికోసమే తీసాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.